హాయ్ అండి. ఈరోజు నేను బోండా చేస్తున్నాను. బోండాలు పిండిలాగా కాకుండా మంచిగా టేస్ట్గా పిండి ఉడికినట్టుగా రావాలంటే ఇలా చేయాలి. ముందుగా పెరిగేసుకొని అందులో ఒక స్పూను సోడా అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పెరుగును బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం క్రీమ్ టెక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులో కొద్దిగా బబుల్స్ లాగా వస్తుంది చూడండి, అలా వచ్చేంత వరకు కలపాలి. కలిపిన తర్వాత ఇందులో మనకు కావాల్సినంత మైదా పిండి నేను 2 కప్స్ వేసుకున్నాను. మైదా పిండి వేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా ఆ పెరుగుతోటే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళతో కొన్ని పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. వేడి నీళ్ళతో కలపడం వల్ల పిండి అనేది తొందరగా పులుపు ఎక్కుతుంది, మళ్ళీ పిండి అనేది బాగా ఉడుకుతుంది లోపల. చూడండి, ఇలా ఒకటే డైరెక్షన్లో వాటర్ వేసుకొని మంచిగా కలపాలండి. పిండిని ఫాస్ట్గా కలుపుతూనే ఉండాలి. అవసరమైతే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకటే డైరెక్షన్లో పిండిని కలుపుతూ ఉండాలి. ఎలా అంటే మొత్తం ఒక క్రీమ్ టెక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి ఇట్లా అనుకోవాలి. పిండి అనేది మరీ జారుడుగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. చూడండి, ఇట్లా బోండా వేస్తే ఇట్లా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ టైం ఉంటే పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం చట్నీ చేసుకోవచ్చు. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి ఇలా అయింది. ఆయిల్ వేడయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి, లేదంటే నూనె పీల్చుకుంటుంది. అయితే బోండా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి, బోండా వేస్తున్నాను. సోడా ఉంది కాబట్టి మనం ఎంత చిన్నగా వేసినా పెద్దగానే వస్తాయి బోండాలు. ఇట్లా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. ఎట్లా వేసినా రౌండ్ షేప్లోనే వస్తాయి బోండాలు. చూడండి, అయితే ఈ బోండా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి బోండాలు. దీన్ని చట్నీలో పెట్టుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.